హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివ ఫ్రమ్ కెనడా. సో, ఇప్పుడే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' రవితేజ గారి సినిమా అనేది చూసి రావడం జరిగింది. సో, మీకు ఇండియాలో మార్నింగ్ 4 ఉన్నప్పుడు మాకిక్కడ ఈవినింగ్ 6:30 అనమాట. షో అనేది కెనడాలో వేశారనమాట. ఇప్పుడే మూవీ చూసి ఇంటికి రావడం జరిగింది. సో, యాక్చువల్‌గా నేను మూవీకెళ్ళినప్పుడు మీకు తెలిసిందే కదా! రవితేజ గారి సినిమాలంటే రీసెంట్‌గా లాస్ట్ ఒక 4, 5 సినిమాలు అన్నీ మా సినిమాలొచ్చాయి. ఏవి పెద్దగా రిజిస్టర్డ్ హిట్ కాలేదనమాట. అందువల్ల పెద్దగా హోప్ ఏం లేదు. బట్ సంక్రాంతికొస్తున్నారు. అందులో కాస్త డిఫరెంట్‌గా చేస్తున్నారు కదా! తర్వాత ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఉంటే తర్వాత మన కామెడీ అనేది బావుంటుందని చెప్పేసి నేను పెద్దగా హోప్స్ ఏం లేకుండా ఎళ్ళాననమాట. సో, యాక్చువల్‌గా ఇంతకుముందు 'రవితేజ' గారు ఒక 5 ఐ థింక్ 2, 3 ఇయర్స్ ముందు ఇలాంటి మంచి మాస్ సినిమాలు చేస్తూ పెద్దగా వర్కౌట్ అన్నప్పుడు 'సారొచ్చారు' అని ఒక మూవీ తీశారనమాట మన కాజల్ గారితో. అప్పుడు కూడా ఫ్యామిలీ టైప్ సినిమా తీశారు. అది కూడా కాస్త నాకు డిఫరెంట్ అనిపించింది. సో, అదే విధంగా ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 'వాల్తేరు వీరయ్య' చిరంజీవి గారితో హిట్ పడిన తర్వాత చిరంజీవి గారితో ఆ తర్వాత మళ్ళీ అంత రిజిస్టర్డ్ హిట్ అనమాట ఏది పడలేదనమాట. 'మహాజాతరం' చేశారు. తర్వాత 'మిస్టర్ బచ్చన్' చేశారు. ఇంకా ఇవేవో అన్ని సార్లు మాస్ సినిమాలు చేశారనమాట. ఇవి పడలేదు. ఇప్పుడు ఈ సినిమా అనేది రవితేజ గారికి హిట్ ఇచ్చిందా లేదా? పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? అసలు ఓవరాల్‌గా మనం ఈ సినిమాని చూడొచ్చా లేదా సంక్రాంతికి? ఇది సంక్రాంతికి హిట్ అయిందా లేదా? కంపారేటివ్‌లీ అన్ని మూవీస్‌తో ఇంతగా ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్‌ని తట్టుకొని ఈ మూవీ నిలబడుతుందా లేదా అని చూస్తే, ఇంకా స్టోరీ వైస్ మీకు తెలియనిదేముంది ఆల్రెడీ ట్రైలర్ చూసారు. సో, ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కున్న ఒక వ్యక్తి అనమాట. ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య నిలుక్కున్న ఒక భర్త ఎలా ఈ సినిమాని ఎలా వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేశారు? ఎలా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేశారనేదే సినిమా. ఇలాంటి స్టోరీ పైన ఆల్రెడీ చాలా మన వెంకటేష్ గారు, తర్వాత నాగార్జున గారు వీళ్ళందరూ ఆల్రెడీ చాలా సినిమాలు చేశారనమాట. అదే విధంగా మనకిప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఇంకో 3 డేస్‌కో రిలీజ్ అయ్యబోయే 'నారి నారి నడు మురారి' మన శర్వానంద్ గారి సినిమా కూడా ఆల్‌మోస్ట్ అదే స్టోరీ ఉంటుందనుకుంటున్నా. సో, యాక్చువల్‌గా మన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారి సినిమా ఇంతకుముందు శర్వానంద్ గారితో 'ఆడాలు మీకు జోహార్లు' అనే సినిమా తీశాడు కదా! అది ఫ్యామిలీ టైపు. సో, అదే విధంగా మళ్ళీ రవితేజ గారితో ఇప్పుడు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అని చెప్పి ఈ స్టోరీ తీశారనమాట. మన కిషోర్ తిరుమల గారు. సో, ఈ మూవీస్ పాజిటివ్ విషయానికొస్తే ఈ మూవీస్‌కి మంచి పాజిటివ్ అది ఏదైనా పాజిటివ్ ఉందా అంటే మన రవితేజ గారు వారితో పాటు ఇంకా ఉన్న సత్య, వెన్నెల కిషోర్, తర్వాత సునీల్ గారు వీళ్ళ కామెడీ టైమింగ్‌తోనే సినిమాని నిలబెట్టారనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లాట్‌గా ఎళ్తూ ఉంటది. రొటీన్ స్టోరీ కాబట్టి. సో, రవితేజ గారు డింపుల్ హయాతి గారిని మ్యారేజ్ చేసుకొని తర్వాత ఫారిన్‌కెళ్ళేసి ఏదో బిజినెస్ పైన సో, అక్కడ ఒక వేరే అమ్మాయిని కలుస్తారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాస్త కెమిస్ట్రీ కుదిరి తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఇరుక్కొని ఎలా చేశాడన్నది స్టోరీ అనమాట. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ప్రాసెస్‌లో వెన్నెల కిషోర్ గారు, తర్వాత సత్య గారు తర్వాత మన సునీల్ ఎంటర్ అయిన తర్వాత వచ్చే కామెడీ అనేది పర్ఫెక్ట్‌గా ఉందనమాట. సత్య అయితే సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ అనమాట. రవితేజ గారితో తర్వాత. రవితేజ గారి టైమింగ్ మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! సో, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే హీరోయిన్స్ అనమాట. డింపుల్ హయాతి గారు, ఆషిక. సో, 'డింపుల్ గారు, రవితేజ గారు ఆల్రెడీ ఒక సినిమా చేశారనమాట. వాళ్ళిద్దరి కాంబో ఆల్రెడీ మనకి తెలిసిందే. బట్ ఆయిష గారు ఈ సినిమాలో ఇంకొక మెట్టు పైకెక్కేసి గ్లామరస్ అనమాట. సూపర్బ్ గ్లామరస్‌గా ఉంది. వాళ్ళిద్దరిని నాకు తెలిసి మంచి గ్లామర్ షో అంటే గ్లామర్ కోసం పెట్టుకున్నట్టుంది. ఆషిక గారికి ఈ సినిమా తర్వాత నాకు తెలిసి యూత్ చాలా మంది ఫ్యాన్స్ అవుతారనమాట. అంత గ్లామర్‌గా ఉంది. మనం అదే విధంగా ట్రైలర్‌లో ఒక సాంగ్‌లో చూసినప్పుడు కూడా చాలా బావుంటుందనమాట. సో, ఈ విధంగా రవితేజ గారి కామెడీ, తర్వాత వీళ్ళిద్దరి గ్లామర్ షో, తర్వాత మన సత్య, వెన్నెల కిషోరు తర్వాత మన సునీల్ వీళ్ళ కామెడీ అంతా బాగా పాజిటివ్‌గా ఉందనమాట. టెక్నీషియన్స్ విషయం గురించి మాట్లాడుకుంటే మన కిషోర్ తిరుమల గారు డైరెక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆయన ఫ్యామిలీ సినిమాలు ఆల్రెడీ తీసి మనకి హిట్ కొట్టారనమాట. సో, అదే విధంగా రవితేజ గారితో కూడా ఫ్యామిలీ సినిమా తీసి హిట్ కొట్టాలని చెప్పి ట్రై చేశారు. ఒక విధంగా కామెడీ వరకు అయితే వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా అదే విధంగా మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు తెలిసిందే కదా! మన చాలా సినిమాలు బీమ్స్ మ్యూజిక్ వల్ల రీసెంట్‌గా హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అదే విధంగా ఈ సినిమా కూడా ఉన్న 4, 5 పాటలకి మంచి యూ నో మ్యూజిక్ ఇచ్చారు. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో, బీమ్స్ గారు కూడా ఈ మూవీకి కాస్త పాజిటివ్ అనే చెప్పవచ్చనమాట. ఇంకా నెగెటివ్ గురించి మాట్లాడితే స్టోరీ అనమాట. స్టోరీ అనేది కంప్లీట్‌గా ఫ్లాట్‌గా ఉంది. తర్వాత అక్కడక్కడ బోర్ కొడుతూ ఉంటది. బట్ ఎప్పుడైతే కామెడీ ఉంటుందో కామెడీ టైమింగ్ వర్క్ అయినప్పుడు ఓకే గానీ, బట్ స్టోరీ అనేది మనకు ఆల్రెడీ చూసిన స్టోరీ, మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ అనిపిస్తూ అలా ఫ్లాట్‌గా ఎళ్తుందనమాట. సో, ఓవరాల్‌గా ఈ సంక్రాంతి పండగకు వచ్చిన ఆల్రెడీ 'రాజాసాబు', 'మనశంకర ప్రసాద్' గురించి మనకు ఆల్రెడీ టాక్ తెలిసిందే. ఇంక ఈ మూవీ నేనైతే యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ ఈస్ కామన్ స్టోరీ అండ్ కామెడీ వైస్ బాగా ఖచ్చితంగా బాగా నవ్వుతారని అనుకుంటున్నాను. సత్య గారి కామెడీ, వీళ్ళ కామెడీ. సో, ఓవరాల్‌గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అనేది 2.75. ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళే చూడండి. ఎందుకంటే మన ఆల్రెడీ ఆ సినిమాలైతే చూసారో, ఈ సినిమా కూడా వెళ్లి థియేటర్‌కెళ్ళి చూస్తే ఈ పండగకి యూత్ ఫ్రెండ్స్ అందరూ ఎళ్ళేసి బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.